హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2. సో నేను చెప్పిన దాంట్లో పాండురాజు అండ్ ధృతరాష్ట్రుడు భరతుడి కొడుకులు అని చెప్పాను. అది తప్పు గాయస్, నేను తప్పుగా చదివాను. సో నా ప్రీవియస్ వీడియోలో ఒక ఆయన కమెంట్ చేశారు, అది చూడండి. సో లాస్ట్ వీడియోలో యుద్ధానికి నిశ్చయం అవుతారు అని చెప్పి అక్కడ ఆపేసుకున్నాం కదా. ఆ తర్వాత ఏంటంటే పాండవులు శ్రీకృష్ణుడిని దేవాది దేవునిగా గుర్తిస్తారు, కానీ ధృతరాష్ట్రుడు వాళ్ళ పిల్లలు మాత్రం అది చెయ్యరనమాట. శ్రీకృష్ణుడు ఈ కౌరవుల కోరిక ప్రకారం యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పుకుంటాడు. సో భగవంతునిగా శ్రీకృష్ణుడు స్వయంగా యుద్ధాన్ని చెయ్యడు, కానీ శ్రీకృష్ణుని కోరుకున్న వారు సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చు, శ్రీకృష్ణుని సైన్యాన్ని, లేదా స్వయంగా శ్రీకృష్ణునే వాళ్ళ సలహాదారులుగా పొందవచ్చు అనమాట. అప్పుడు దుర్యోధనుడేమో శ్రీకృష్ణుడి సేన బలాన్ని చేజిక్కించుకుంటే పాండవులు మాత్రం స్వయంగా శ్రీకృష్ణునే పొందుతారు. సో ఆ విధంగా శ్రీకృష్ణుడేమో రథాన్ని నడపడానికి అర్జునుడు రథసారథిగా అవుతాడు. ఇరుపక్షాల వారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శిని అయిన సంజయుణ్ణి వారు ఏమి చేశారు అని అడగడంతో అది మనల్ని భగవద్గీత ఆరంభం దగ్గరకు తీసుకొస్తుంది. అసలు భగవద్గీత అంటే ఏమిటి అంటే, ప్రతి ఒక్క మానవుడు అనేక రకాలుగా కష్టాల్లో ఉంటాడు. అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధం చేయాల్సినప్పుడు కష్టంలో చిక్కుకుంటాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని శరణు కోరగా తత్ఫలితంగా మనకి భగవద్గీత అన్నది చెప్పబడింది. జనరల్గా మనుషులు ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు అసలు ఆలోచించరు అనమాట, అజ్ఞానులుగా బిహేవ్ చేస్తారు. అలా అజ్ఞానులుగా బిహేవ్ చేసినప్పుడు నిజంగా తెలివి తెచ్చుకొని మనుషులు తామెవరమో, ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నామో, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అసలు బాధలే ఉండవు. సో లైఫ్లో మనిషి దేవుడు ఎవడు, మనిషి ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, అసలు కాలం వీటన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇవన్నీ మర్చిపోయినప్పుడు ఇవన్నీ మళ్ళీ తిరిగి మనిషిని దారిలో పెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ అవతరించి ప్రత్యేకంగా మనిషికి ఇవన్నీ చెప్తాడనమాట. సో అలాగా అర్జునుడికి చెప్పిందే ఈ భగవద్గీత. ఫస్ట్ మీకు భగవద్గీత అర్థం కావాలంటే యూ షుడ్ బిలీవ్ ఇన్ కృష్ణ. కృష్ణుని నమ్ముకుంటే, కృష్ణుని మీరు బిలీవ్ చేస్తే మీకు భగవద్గీత ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు నేను చదివిన పేజెస్లో ఏంటంటే శ్రీకృష్ణుడు వే ఆఫ్ లైఫ్, అసలు మనిషి ఎలా జీవించాలి అనేది భగవద్గీత ద్వారా జనాలకి తెలియజేశారు అన్నది. సో ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ అనమాట. మనిషి తన జీవితాన్ని ఎలాగా, ఎన్ని దుఃఖాలు సుఖాలు వచ్చినా ఎలా దాటుతాడు, ఎలా జీవిస్తాడు, ఎలా ప్రయాణిస్తాడు అన్నది మనం భగవద్గీతలో నేర్చుకుంటాము. సో ఈరోజు నేర్చుకుంది ఇంతే. ఏమైనా తప్పులుంటే క్షమించండి, అండ్ నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. హరే కృష్ణ.